ఓం నమో భగవతే శ్రీరమణాయ. పాల్ బ్రంటన్. భారతీయుల మార్మికతకు ఆకర్షితుడైన డాక్టర్ పాల్ బ్రంటన్ అనే బ్రిటిష్ పాత్రికేయుడు ఈ దేశానికి మొదటిసారిగా 1930లో వచ్చాడు. మనలోని అంతరాత్మ విలువని, ప్రాముఖ్యతని విశదపరుస్తూ ఆయన 11 గ్రంథాలు రచించాడు. పాశ్చాత్యులకు ధ్యానం గురించి మొదటిసారిగా పరిచయం చేసినది ఈయనే అని కొందరి అభిప్రాయం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఆధ్యాత్మిక జ్యోతిని పాశ్చాత్య జిజ్ఞాసులకు ఇవ్వబోనిన మనీషి శ్రీ రమణ మహర్షి. నేను ఆ జ్యోతిని తీసుకువెళ్ళిన అప్రధానమైన బంటుని మాత్రమే. పాల్ బ్రంటన్ సజీవంగా ఉండగా ప్రచురించిన ఆఖరి గ్రంథం మానవునిలో ఆధ్యాత్మిక క్లిష్ట సమయం. ఆయన రచించిన గ్రంథాలను ఆయన పేర న్యూయార్క్లో నెలకొన్న పాల్ బ్రంటన్ ఫిలసాఫిక్ ఫౌండేషన్ అనే సంస్థ ఆయన గతించిన తరువాత ప్రచురించింది 16 సంపుటాలుగా. ఆయనకి గౌరవ డాక్టరేట్ పట్టాని అమెరికాలోని రూజ్వెల్ట్ కాలేజీ ప్రదానం చేసింది. భారతదేశాన్ని మొదటిసారి సందర్శించినప్పుడు బ్రంటన్ అనేక యోగులను, భక్తులను కలుసుకున్నాడు. వారిలో శ్రీరమణులు ఒకరు. శ్రీ రమణాశ్రమానికి సమీపంలో ఒక చిన్న కుటీరంలో కొన్ని వారాలున్నాడు. ఆశ్రమవాసుల సంఖ్య ఎక్కువ కాకపోవడం వల్ల శ్రీ మహర్షిని కలుసుకోవటానికి, ఆయనతో సంభాషించటానికి బ్రంటన్కి వీలయ్యింది. శ్రీ మహర్షి దైవిక సంపదను, దాని ప్రభావాన్ని నిష్పక్షపాతంగా, వివరంగా, సన్నిహితంగా ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే గ్రంథంలో బ్రంటన్ పొందుపరిచాడు. ఈ గ్రంథం 1934లో లండన్లో ప్రచురించబడింది. తనదైన రీతిలో ఆయన ఇలా వ్రాశారు. అయస్కాంతం ఇనుప రజనుని ఆకర్షించినట్లు మహర్షిలో ఏదో నన్ను వశపరుచుకుంది. ఆయన నుండి నేను ముఖం తిప్పుకోలేకపోయాను. నాలో మౌనంగా, అనుల్లంఘనీయంగా ఏదో పరివర్తన కలుగుతున్నట్లు అనిపించింది. ఎంతో శ్రద్ధతో ఆయనని నేను అడగదలుచుకున్న ప్రశ్నలు ఒక్కొక్కటే రాలిపోయాయి. నా దగ్గరగా ఏదో ప్రశాంత స్రవంతి ప్రవహిస్తోందని, నా అంతరంగంలోకి ఎంతో ప్రశాంతత చొచ్చుకుపోతోందని మాత్రమే నాకెరుక. ఆలోచనలతో వేధింపబడుతున్న నా మనస్సు నెమ్మదవుతోందని, విశ్రమిస్తోందని తెలియవచ్చింది. అకస్మాత్తుగా స్పష్టంగా నాకొక విషయం తట్టింది. బుద్ధే సమస్యలను సృష్టించుకొని వాటిని పరిష్కరించటానికి ప్రయత్నించటంతో వ్యాకులపడుతోందని. మేధకు ప్రాముఖ్యమిచ్చిన నా వంటి వానికి ఇటువంటి ఆలోచన రావటం అపురూపమే. ప్రశాంతతకు నన్ను నేను వశపరుచుకున్నాను. కాలం గడిచిపోతోందే అన్న చికాకు వీడినప్పుడు మనఃకల్పితాలైన శృంఖలాలు క్రమేపీ తెగిపోయి విసర్జించబడుతున్నాయి కదా. అట్లాగే నా చేతనలో మరొక భావం చోటు చేసుకుంది. కుసుమం నెత్తావిని వెదజల్లినట్లు ఈ మహర్షి ఆధ్యాత్మిక ప్రశాంతత అనే సుగంధాన్ని విరజిమ్ముతున్నారా అనిపించింది. అల్లకల్లోలమైన నా అంతరంగంలోకి చొరబడే ఈ ప్రశాంతత మహర్షి వద్ద నుండి ఏదో అతీంద్రియ శక్తి వల్లనో, రేడియో తరంగాల వలెనో కలుగుతోందా అనిపించింది. ఆ భావం నన్ను వివసుణ్ణి చేసింది. మహర్షి నా వైపు తిరిగి నా ముఖంలోకి చూశారు. ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ నేను కూడా ఆయన వంక తేరిపారా చూశాను. ఆశ్చర్యం కొల్పే రీతిలో అతి త్వరితగతిన నాలో పరివర్తన కలుగుతోంది. నన్ను ఆకర్షించిన నా పాత ఉద్దేశాలు క్రమేపీ పోతున్నాయి. నన్ను అటూ ఇటూ తిప్పిన నా అత్యవసర వాంఛలు శీఘ్రగతిన మాయమైనాయి. దురభిప్రాయాలతో, తప్పుభావాలతో, అనాసక్తతో, స్వార్థంతో నేను ఇతరులతో వ్యవహరించేవాడిని. అవన్నీ నాలో ఏర్పడిన శూన్యాఘాతంలోకి మాయమైపోయాయి. వర్ణనాతీతమైన ప్రశాంతత నన్ను ఆవహించింది. అంతకంటే జీవితంలో నేను కోరవలసింది ఏమీ లేదనిపించింది. నాకెంతో ముఖ్యమైనదేదో మహర్షి చెంతనున్నదని ఎరుక కలిగింది. కానీ అదేమిటో గుర్తించలేకపోయాను. అది గమనించలేనిది, ఊహించలేనిదిను. బహుశా అది ఆధ్యాత్మికమైనదేమో. ఆయన గురించి తలుచుకున్నప్పుడల్లా ఏదో విచిత్రమైన భావం నాలో మొదలవుతుంది. అస్పష్టమైన, మహోన్నతమైన ఆశలతో నా హృదయం స్పందిస్తుంది. మహర్షి వంక చూచాను. ఏ శిఖరాగ్రముపైనో కూర్చుని ఈ జీవితపు స్రవంతిని, అందులో తనకేమీ పాలు లేనట్టు గమనిస్తున్నారు అనిపించింది. నేను అంతకు పూర్వం కలుసుకున్న వారినందరి నుండి వేరు చేసే అనూహ్యమైన లక్షణమేదో ఉంది ఆయనకి అనిపించింది.
ఎన్నో సంవత్సరాలుగా తన సమీపంలోనే ఉండి తనని ఆరాధించే భక్తుల నడుమ కూర్చున్నా ఏదో అంతుపట్టని విధంగా దూరంగా ఉన్నట్టే ఉన్నారు. ఆయన ఇంకొంచెం దగ్గరగా సాధారణ మానవుని వలె ప్రతిస్పందిస్తే బాగుండుననుకున్నాను. ఆయన నా వైపు చూచినప్పుడల్లా ఏదో కొత్తది, మహత్తరమైనది జరగబోతోందని విచిత్రమైన ఆశ పొడమేది. ఈ మనీషి అన్ని సమస్యల నుండి విముక్తుడైనారు. ఏ బాధ ఆయన్ని సోకదు. ఏదో తత్వవేత్తగానో తన సిద్ధాంతంపై ప్రవచించే విద్వాంసుని వలెనో ఆయన మాట్లాడరు. హృదయాంతరాళం నుంచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నేను ఏ మతావలంబిని కాను, కానీ ఆయన పట్ల నేను నిరోధించలేని ఆరాధనాభావంతో ఆకర్షితుడయ్యాను. వికసించిన కుసుమానికి ఆకర్షితమైన తేనెటీగ వలె మహర్షి నుండి హాలునంతా నింపేసే ఏదో గుర్తింపలేని సూక్ష్మమైన అనిర్వచనీయమైన శక్తి ప్రసరిస్తోందనిపించింది. అది నన్నెంతో ప్రభావితం చేసింది. ఈ శక్తికి కేంద్రం మహర్షేనని నిస్సంకోచంగా ఏ తడబాటు లేకుండా అనిపించింది. ఆయన నేత్రాలు విస్మయం గొల్పే కాంతితో మెరుస్తాయి. జ్యోతిర్మయాలైన ఆ వలయాలు నాలోని అంతరాంతరాలలోకి చొచ్చుకొని పోతున్నాయనిపించింది. నిగూఢమైన ఆయన చూపు నా భావాలని, నా ఆవేశాలని, నా వాంఛలని చూడగలుగుతోంది. నేను నిస్సహాయుడనైనాను. మొదట్లో ఆయన చూపు నన్ను కలవరపరిచేది. ఏదో అసంతుష్టి కలిగేది. నేను మరిచిపోయిన నా గతాన్నంతా ఆయన తిరగవేసినట్లు అనిపించింది. ఆయనకంతా తెలుసునని నిర్ధారించుకున్నాను. నేను తప్పించుకోలేను, తప్పించుకోవాలని లేకపోయింది. నా మనసుకి తన మనసుని జోడిస్తున్నారు అనిపించింది. ఆ విధంగా నేను కూడా వారి వలనే నిరంతర ప్రశాంతతను పొందాలని నా హృదయాన్ని రెచ్చగొడుతున్నారనిపించింది. ఈ మహత్తరమైన శాంతంలో ఏదో ఔన్నత్యాన్ని అనుభవిస్తున్నానని అనిపించింది. కాలం స్తంభించిపోయింది. నా హృదయ భారం విమోచనం చెందింది. కోపము, భగ్నమైన వాంఛ వల్ల కలిగిన వెగటు ఇక నన్నెప్పుడూ తాకలేవనిపించింది. నా మనస్సు మహర్షి మనస్సుతో కలిసిపోయింది. జ్ఞానం ఉచ్చస్థితికి చేరుకుంది. నాలో నిగూఢమై ఉండిపోయిన వైభవోపేతమైన లోకాన్ని నా చర్మ చక్షువులకు గోచరింపజేసిన మంత్రదండం కాదా ఆయన చూపు? సంవత్సరాల తరబడి ఏ సంభాషణలు, ఏ వసతులు, ఏ బాహ్య కలాపాలు లేకుండా ఈ మహర్షిని అంటిపెట్టుకుని ఈ భక్తులు ఎందుకున్నారా అని నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని. ఆలోచన వల్ల కాక ఒక్క క్షణంలో కలిగిన జ్ఞానోదయం వల్ల ఈ విషయాన్ని గ్రహించాను. ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి గంభీరమైన నిశ్శబ్దమైన వరం లభిస్తూనే ఉందని. హాలులో నిశ్శబ్దంగా అంతా కూర్చునే ఉన్నారు ఇప్పటిదాకా. తుదకు ఎవరో లేచి బయటకు వెళ్ళారు. ఆయన వెంట ఇంకొకరు, ఆ పిదప మరొకరు, ఇట్లాగే అందరూ నిష్క్రమించారు. మహర్షితో పాటు నేనొక్కడినే మిగిలాను. ఆయన కళ్ళు మూసుకుపోయినట్లయింది. సూది మొనవలే అయిపోయాయి. కెమెరా లెన్స్ వలె సన్నగిల్లిపోయాయి. ఇంచుమించు మూసుకుపోయిన ఆ కనురెప్పల నడుమ నుండి ప్రసరింపబడే ఆ దృక్కులో ఎంత శక్తి ఉంది! హఠాత్తుగా నా దేహం అదృశ్యమైంది. ఇద్దరము అంతరిక్షంలోకి వెళ్ళిపోయాం. అది చాలా గడ్డుగడియ. ఒక్క క్షణం తటపటాయించాను. ఆ మాంత్రికుని మాయాజాలం నుండి బయటపడదామనుకున్నాను. మరుక్షణం మామూలు దేహస్థుడనైనాను. తిరిగి హాలులోనే ఉన్నాను. మా నడుమ ఏ సంభాషణ జరగలేదు. నన్ను నేను సంభాళించుకున్నాను. గడియారం వైపు చూచి మెల్లగా లేచాను. వెళ్లాల్సిన సమయమైంది. ఆయనకి శిరసా ప్రణామం అర్పించి బయటకు వెళ్ళాను. కొన్ని నెలల తర్వాత బ్రంటన్ మహర్షిని మళ్ళీ సందర్శించి ఆయన సన్నిధిలో కొంతకాలం గడిపారు. అప్పటి విషయాలు ఈ విధంగా చెప్పాడు. నేనే పని చేస్తున్నా ఆ ప్రదేశపు నిగూఢ వాతావరణం గురించి, అక్కడ లభించే శ్రేయస్కరమైన ప్రకంపనల గురించి, అవి క్రమేపీ నా బుద్ధిలోకి చుచ్చుకుపోవడం గురించి నాకు ఎరుక ఉంటూనే ఉంది. మహర్షి సమీపాన ఊరికే కూర్చోవటం వల్ల కూడా కలిగే మాసిపోని ప్రశాంతత వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది. ఆయన సమీపాన కూర్చున్నప్పుడు పరస్పరం కలిగే ప్రభావాన్ని గురించి కొంత విశ్లేషణ వల్ల కాలక్రమేపీ గ్రహించాను. అది అనువైనది, యథార్థమైనదిను. హేతుబద్ధమైన నా బుద్ధికి అంతుపట్టని ఏదో శక్తి నన్ను సంభ్రమింపచేసింది, వివసుణ్ణి చేసింది. అనంతమైన ఒక ఆటలో నా ప్రశ్నలన్నీ కేవలం కదలికలే అని, అవి అన్నీ ఆలోచన పరంపరల వల్ల కలిగేవని, ఆ ఆలోచనలకి అంతమంటూ లేదని గ్రహించాను. ఈ ఆలోచనలకు ఆవల నాలో ఎక్కడో సత్యాన్ని నాకు చూపగలిగే ఊటబావి ఉన్నదని, ఆ జలం నాకు చాలునని గ్రహించాను. అందువల్ల నేను ప్రశ్నలు వేసుకోవటం ఆపినా ఆధ్యాత్మిక నైజానికి గల శక్తిని గ్రహించడానికి ప్రయత్నించాలని గ్రహించాను.
ఈ గ్రహింపంతా ఈ మహర్షి ప్రసరించే శక్తి తరంగాల ఫలితమేనని కూడా గ్రహించాను. ఒకసారి మహర్షి నాతో ఇట్లా అన్నారు: తాను సహజంగానే దుర్బలుడునని, దుష్టుడునని అనుకోవటమే ప్రతి మానవుడు చేసే పెద్ద తప్పిదం. వాస్తవానికి ప్రతి మానవుడు దైవిక సంపన్నుడే, బలాఢ్యుడే. అతని అలవాట్లు, వాంఛలు, భావాలు అవే దుర్బలమైనవి, అతని ప్రకృతి కానే కాదు. ఆయన మాటలు నాకు టానిక్ వలె పనిచేశాయి. వాటి వల్ల నాకు స్ఫూర్తి కలిగింది, నన్ను ఉత్తేజితుణ్ణి చేసింది. ఈ మాటలే అంతటి ఉన్నతుని వద్ద నుండి కాక అంతకన్నా తక్కువ వాని వద్ద నుండి వచ్చి ఉంటే నేను అంగీకరించేవాడిని కాను, ఎప్పుడు తోసిపుచ్చుతూనే ఉండేవాడిని. కానీ మహర్షి ఎంతో ప్రగాఢమైన ఆధ్యాత్మిక అనుభవంతో పలుకుతున్నారని, ఏ సామాన్య తాత్వికుడో ఊహించి చెప్పే సిద్ధాంతాలు కావని నాకు అవగాహన అయింది. చాలామంది పాశ్చాత్యులు మహర్షి జీవితం వృధా అని అనుకోవచ్చు. కానీ ఈ లోకానికి నిరంతరం ఏవో పనులు చేస్తూ మానవాళికి దూరంగా ఉండి వాటిని గమనిస్తూ ఉండే కొందరన్నా ఉండటం మనకే శ్రేయస్కరం. అహంకారం పాదాక్రాంతమైన జ్ఞాని లౌకిక పరిస్థితుల వల్ల అటూ ఇటూ తెల్లడిల్లిపోయే మూర్ఖుని కంటే ఏమీ తక్కువ కాడు. ఆ జ్ఞాని అడవిలో ఉన్నా సరే. ఏ రోజుకు ఆ రోజు ఈ మహర్షి మహనీయతను చాటే నూతన సూచనలు కలుగుతూనే ఉన్నాయి. ఆయన గాంభీర్యము, మౌనము సహజమైనవే. ఏ రోజునైనా ఆయన పలికిన పలుకుల సంఖ్యను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఏ ఆర్భాటము లేకుండా మౌనంగా నిరంతరము విరజిమ్మే అనుకంప ప్రకంపనల ద్వారా మహర్షి అన్యులకు సహాయపడతారు. అతీంద్రియమైన ఈ మార్గాన్ని ఎప్పటికైనా విజ్ఞానం, శాస్త్రం పరిశోధించాలి. చాలామందికి మహర్షి సాన్నిధ్యమే ఆధ్యాత్మిక భద్రతని, మానసిక సరళతని, వారి వారి మతాలలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. మహర్షి అన్ని మతాలను ఒకే విధంగా గౌరవిస్తారు. ఆయన జీసస్ని, కృష్ణుడిని ఒకే విధంగా చూస్తారు. శక్తివంతమైన ఈ మహర్షి సమ్ముఖాన కూర్చున్నప్పుడు నా ఆలోచనలను అంతర్ముఖం చేసుకోవటం అలవాటు చేసుకున్నాను. ప్రశాంతంగా ఇట్లా విశ్రమించే వేళల్లో మహర్షి నా మనస్సుని తన పరిధిలోకి అనిపించేది. అటువంటి సమయాల్లోనే మహర్షి మౌనం వాక్కు కంటే ప్రభావం కలదని గ్రహిస్తాం. బలీయమైన మహర్షి శక్తి ఒక్కోసారి అనుభూతమవుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఆయన ఏ ఆదేశాన్నిచ్చినా అది ఆమోదయోగ్యం కానిదైనా సరే వెంటనే శిరసావహిస్తానేమో అనిపించేది. కానీ తమ పట్ల విధేయత, శృంఖలాలతో ఎవ్వరినీ బంధించరు మహర్షి. ప్రతివారికి తమకి నచ్చిన విధంగా మసలుకోవటానికి స్వేచ్ఛనిస్తారు. ఈ విషయంలో ఆయన భారతదేశంలో నేను కలుసుకున్న ఇతర గురువులకు, యోగులకు ఎంతో భిన్నమైన వారు. ఆయన ఉపదేశ సారము ఇది: నేను ఎవడను అనే అన్వేషణను విడవకుండా కొనసాగించు. నీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా విశ్లేషించుకో. నేను అనే భావం ఎక్కడ జనిస్తుందో కనుక్కో. ధ్యానాన్ని కొనసాగించు. అంతర్ముఖం అవుతుండు. ఏదో ఒకనాడు ఈ ఆలోచన చక్రం ఆగుతుంది. సహజ స్ఫూర్తి నీకు తెలియకుండా ఉదయిస్తుంది. ఆ స్ఫూర్తి వెంబడే వెళ్ళు. నీ ఆలోచన అంతా ఆగిపోతుంది. అదే నిన్ను గమ్యాన్ని చేరుస్తుంది. ప్రతిరోజు నా ఆలోచన పరంపరతో పోరాడుతూనే ఉంటాను. నా మనస్సు అంతరాంతరాలలోకి మెల్లగా చొచ్చుకుపోతూనే ఉంటుంది. మహర్షి సామీప్యం పుణ్యమా అని నా ధ్యానం, అంతర్విశ్లేషణ క్రమేపీ అలుపును కలిగించటం మాని ఇంకా పాటవాన్ని చెందుతాయి. ఏదో ఒకటి జరగబోతోందన్న ఆశ, నాకెవరో మార్గదర్శకులు ఉన్నారన్న ధైర్యం వలన నా ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉన్నాను. మహర్షి శక్తి నా మనస్సుని ప్రభావితం చేస్తోందని ఎరుక కలిగిన సమయాలలో నేనింకా లోతుగా వెళ్తుంటాను. ఆత్మ చుట్టూ ఉండే సరిహద్దుకి ఇంకొంచెం దగ్గరగా వెళ్తుంటాను. ఆయనని నిశితంగా గమనించగా ఆయన ఏ పురాతన కాలానికో చెందిన ఋషి పరంపరలోని వారు అనిపిస్తుంది. ఆ కాలంలో ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించడం ఈనాడు బంగారు గనిని కనుగొనడం వలె ఎంతో విలువైనది. దక్షిణ భారతంలో ఈ మారుమూల ప్రదేశంలో ఆఖరి ఆధ్యాత్మిక మహనీయులలో ఒకరైన మహర్షి వద్దకు నేను చేరానని గట్టి నమ్మకం కలిగింది. ఈ సజీవమూర్తి వల్ల నాకు భారతదేశపు పూర్వ ఋషులు సన్నిహితులైనట్లనిపించింది. ఈ మహర్షిలోని మహా అద్భుతమైన భాగమేదో మనకి గోచరం కాదనిపిస్తోంది. జ్ఞాన నిలయమైన ఆయన అంతరాత్మ మనకి అందుబాటులో లేదనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆయన ఎంతో దూరమైనట్లుంటారు. కానీ ఒక్కొక్క వేళ ఆయన అనుగ్రహం నన్ను ఆయనకు బంధించేస్తుంది. ఆలోచనకి అందని మూర్తికి వసుడునైపోవడమే ఉత్తమం అనుకున్నాను.
ఆయనంటే నాకెంతో అభిమానం. ఆయన ఎంతో మహనీయులైన నిరాడంబరులు, వినయశీలి, సిద్ధులు, అతీంద్రియ శక్తులు తనకున్నాయని ఏమీ చెప్పుకోరు. భారతీయులకు ఇవి అంటే మోజు ఉన్నా వారి మెప్పు పొందాలని ఆయన ఏమీ చేయరు. ఆయన ఎంతో సహజంగా ఉంటారు. తనని ఏ దేవత వలెనో ఆరాధించడానికి ప్రయత్నిస్తే నిరోధిస్తారు. ఈ కారణాల వల్ల ఆయనంటే నాకెంతో అభిమానం. మహర్షి వంటి మహనీయుల ఉనికి వలన మనకి అగోచరమైన లోకాల నుండి వచ్చే సందేశాలు ఇంకా అందుతూనే ఉంటాయి. ఇంకొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అటువంటి జ్ఞాని మనకేదో బోధించడానికే అవతరిస్తారు కానీ మనతో చర్చలు జరపడానికి కానే కాదు. ఆయన బోధన నన్ను ఎంతో ఆకర్షించింది. ఆయన ఏ అతీంద్రియ శక్తులను ప్రదర్శించరు. తన పట్ల గుడ్డి నమ్మకం ఉంచమని కోరరు. ఇంద్రజాలం చేసి సాధకులకు భంగపాటు కలిగించే చమత్కారాలేమీ చేయరు. ఆయన చేసేదల్లా ఒకటే, ఆత్మ విశ్లేషణ చేసుకోవటానికి ఒక మార్గం చూపారు. ఆ మార్గంలో ఎవరైనా ఏ పూర్వ సాంప్రదాయాలలో ఉన్నా పయనించవచ్చు. ఆ మార్గం తప్పకుండా గమ్యానికి చేరుస్తుంది. ఎప్పటికప్పుడు మహర్షి మనసు నా మనసుకు ఏదో బోధనను కలిగిస్తుందనే అనిపిస్తుంది. నా ఆధ్యాత్మిక జీవితం శిఖర సమీపానికి చేరుతోంది. హాలులోకి ప్రవేశించగానే నా స్థానంలో కూర్చుని ధ్యానం మొదలు పెడతాను. కళ్ళు మూసుకోగానే నా మనసు అంతర్ముఖమైపోతుంది. మహర్షి రూపం నా మనసు ఎదుట నడయాడుతుంది. కాసేపటిలో ఆ చిత్రం కూడా పోయింది. ఇంకేమీ ఉండదు. ఉండేదల్లా ఆ సాన్నిధ్యం వల్ల కలిగిన సాన్నిహిత్యానుభూతే. ఒక రాత్రి అతి త్వరగా ఎంతో ఏకాగ్రత కలిగింది. ఏదో బలీయమైన శక్తి నన్ను నా అంతరంగంలోకి త్వరగా తీసుకుపోయింది. ఇంతలోనే నా బుద్ధి దూరం అయిపోయింది. ఆలోచనలు రావటం పోవటం నాకేమీ పట్టనట్టు గమనిస్తూనే ఉన్నాను. ఆలోచన శక్తి ఉండటం గర్వకారణం ఒకప్పుడు, కానీ దానిని వదిలించుకోవాలని ఇప్పటి భావం. ఆ శక్తికి నేను బందీనైపోయాను ఇన్నాళ్ళు అని విస్మయంతో గ్రహించాను. ఒక పక్కకు నిలబడి ఆలోచనల ప్రవాహాన్ని ఏ సంబంధం లేనట్టు చూడగలగటం వింతే. అంతకన్నా వింత అంతరాంతరాలలో నిక్షిప్తమైన రహస్యాలని చూడగలుగుతున్నామన్న భావం. ఏ నూతన క్షేత్రంపైనో పాదం మోపబోతున్న వాని వలె, అంటే ఏ కొలంబస్ వంటి వాని వలనో అనిపించింది. చిట్ట చివరికి అది జరిగింది. ఆర్పివేసిన కొవ్వొత్తి వలె ఆలోచనలు ఆగిపోయాయి. సర్వాతీతమైన మూలం నుండి మనస్సు లేచింది. నేను ప్రశాంతుడనైనాను. నేనెవరినో, ఏమి జరుగుతుందో అన్న ఎరుక కలిగే ఉన్నాను. అహం ఇంకా ఉంది, కానీ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అది మెరిసిపోతున్న నేను. దానితో పాటు ఎంతో స్వేచ్ఛ కూడా వచ్చింది. నిరంతరం కదులుతుండే దానివలే ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. వాటి నుండి విముక్తి కలగడం అంటే కారాగారం నుండి వెలుపలికి వచ్చి ఊపిరి పీల్చుకోవడం వంటిదే. నాకిప్పటి వరకు ఆశ్రయం ఇచ్చిన ప్రపంచపు చైతన్యాన్ని చివరి అంచులలో ఉన్నట్లనిపించింది. ఈ భూగోళం మాయమైంది. కాంతి సాగర మధ్యంలో ఉన్నట్టు అనిపించింది. ఈ సాగరం నుండే లోకాలు ఉద్భవించి ఉంటాయని అనిపించింది. అది సజీవమై వర్ణింపలేనిది అయిపోయింది. ఆ పునీతనమైన ఆనందంలో నేను, అంటే ఈ కొత్త నేను విశ్రమిస్తున్నాను. అమృతపానం చేసినట్లయింది. నిన్నటి చేదు జ్ఞాపకాలు, రేపటి ఆందోళనలు పూర్తిగా మాయమైపోయాయి. దైవికమైన స్వేచ్ఛని, ఊహించలేని సరళతని పొందాను. ఎంతో అనుకంపంతో విశ్వాన్ని ఆలింగనం చేసుకున్నాను. అన్నీ తెలియటం అంటే అన్నింటినీ క్షమించటమే, అన్నిటినీ ప్రేమించటమేనని అవగాహన చేసుకున్నాను. నా హృదయం పరమానంద రూపంగా తీర్చబడింది. ఒక కొత్తదనం పొందింది. పొద్దు వాలగనే మహర్షి వద్ద నుండి తప్ప ఇతరులందరి వద్ద సెలవు తీసుకున్నాను. ఎంతో ప్రశాంతమైన సంతృష్టి కలిగింది. ఆధ్యాత్మిక సత్యం కోసం నేను పడిన శ్రమ ఫలించింది. అది కూడా హేతుబద్ధమైన నా నమ్మకాలని త్యాగం చేయకుండా, ఏ మూఢనమ్మకాలు లేకుండా జరిగింది. అయినా మహర్షి నాతో పాటు 6 బయట 4 అడుగులు వేయగానే నా సంతృప్తి మాయమైపోయింది. ఈ మహనీయుడు నన్ను జయించేశాడు. ఆయన వద్ద నుండి నేను సెలవు తీసుకోబోతున్నప్పుడు ఈ వివసత నన్ను ప్రభావితం చేసింది. ఆయన మళ్ళీ అసలైన మనిషిగా చేశారు. స్వేచ్ఛాయుతం చేశారు. నన్ను బందీ చేయలేదు. ఆయన చేసిందల్లా ఇదే. అయినా ఆయన తనకి నన్ను కట్టిపడేశారు. నా ఆత్మ సన్నిధికి తీసుకుపోవడంలో సహాయపడ్డారు. నిర్జీవమైన పాశ్చాత్యుడను నేను. ఆ నిజస్థితి అంతవరకు అర్ధరహితమైన పదమే నాకు. అట్టి నాకు సజీవమైన ఆనందమయమైన అనుభూతిని అనుగ్రహించారు. పరివర్తనని చెందాలని నేను చేసిన ప్రయోగం సఫలమైంది. పాల్ బ్రంటన్ వ్రాసిన ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే గ్రంథంలో వ్రాసిన కొన్ని సంఘటనలు. 1.
అనేక రకాల వాళ్ళు ఆశ్రమంలోకి వచ్చిపోతుంటారు. ఒకనాడు ఒక అస్పృశ్యుడు ఆశ్రమానికి వచ్చి తన పరిస్థితులను, తన వ్యధను మహర్షి పాదాల చెంత వెళ్ళబుచ్చుకున్నాడు. మహర్షి యథాప్రకారం మౌనంగానే ఉన్నారు. ఆయన మౌనం సుపరిచితమే కదా. ఆయన ఆ బాధితుని వైపు కాసేపు చూశారు. క్రమేపీ అతని ఆక్రందన తగ్గి 2 గంటల తర్వాత శాంతుడై హాలుని విడిచి వెళ్ళాడు. 2. సంస్కారయుతుడు, విద్యాధికుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఏవో ప్రశ్నలు అడుగుదామని మహర్షి సన్నిధికి వచ్చాడు. మహర్షి వాక్కు ద్వారా జవాబులిస్తారో లేదో నమ్మకం లేదు ఎవ్వరికీ. ఆయన మౌనమే అతి బలీయమైన భాషణం. కానీ ఆనాడు మాత్రం ఆయన వాడిన భావగర్భితమైన ఆ కొద్దిపాటి పలుకులు ఆ ఆగంతుకునికి నూతన మార్గాలను చూపాయి. 3. ఒక రైతు తన కుటుంబంతో సహా 100 మైళ్ళు ప్రయాణం చేసి మహర్షి సన్నిధికి వచ్చి సాగిలపడి కూర్చున్నాడు. అతడు విద్యాధికుడు కాడు. రోజు చేసుకునే పని, ఏదో మతపరమైన అలవాట్లు, మూఢనమ్మకాలు మినహా అతనికేమీ తెలియవు. ఒక్క మాటైనా పలకకుండా మహర్షి వైపు తదేకంగా భక్తితో చూస్తూ ఆ కుటుంబం అట్లా కూర్చుండిపోయింది. మహర్షి సాన్నిధ్యం వాళ్ళకి అవసరమైన ఆధ్యాత్మిక భద్రతని, ఆదేశ సరళతని కలిగించిందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. 4. హాలులో ఎందరో సందర్శకులు, భక్తులు కూర్చుని ఉండగా ఎవరో వచ్చి దుష్టుడని ఊళ్ళో పేరుగాంచిన ఒక వ్యక్తి చనిపోయాడన్న వార్త వివరించాడు. వెంటనే అక్కడున్న వారంతా మానవ సహజంగా ఎవరికి తోచినట్లు వారు ఆ దుష్టుడిని దుశ్చేష్టలను గురించి మాట్లాడారు. ఆ చర్చ ముగిసిందనిపించినప్పుడు మహర్షి మాత్రం మెల్లగా మొదలుపెట్టి ఇలా అన్నారు. నిజమే, కానీ అతనెప్పుడు శుభ్రంగా ఉండేవాడు. రోజుకు 2-3 సార్లు స్నానమాడుతుండేవాడు అని అన్నారు. సీక్రెట్ పాత్ అనే తన 2వ గ్రంథంలో బ్రంటన్ ఇట్లా వ్రాశాడు. మార్మికమైన ప్రాగ్దేశాలు అనే పదాన్ని మనం, అంటే పాశ్చాత్యులు, తరచూ వింటుంటాం. అది తారసిల్లపడటం అరదు. కానీ వెంటనే నేను ఆరాధ్యుడైన ఒక విశిష్ట వ్యక్తిని కలుసుకున్నాను. ఇప్పుడు క్రమేపీ అదృశ్యమవుతున్న తూర్పు దేశాల జ్ఞానుల వర్గానికి చెందినవారే అయినా ఆయన తన ఉనికి గురించి ఏ విధమైన ప్రచారాన్నైనా తృణీకరించేవారు. మహనీయులను అంచనా వేయటం లోకం పరిపాటి. కానీ వాళ్ళ మహనీయత ఏ అదృశ్య శక్తి నుండో జనించేదే గాని మన అంచనాలను అనుసరించి కానే కాదు. వాళ్ళని అంచనా వేయటానికి మన వద్ద ఏ పరికరమూ లేదు. వాళ్ళ మూలం ఏ అనంతసీమలలోనూ ఉంటుంది. అటువంటి జ్ఞానులు ప్రత్యేకంగా ఉంటారు. దైవికమైన రహస్యాలకు ఆలవాలమై ఉంటారు. ఆ రహస్యాలను జీవితము, విధి వాళ్ళకు అప్పగించి ఉంటాయి. మహర్షి నాకెంతో ఆసక్తిదాయకమైనారు. ఆయన జ్ఞానం అంత తేలికగా బయలుపడదు. ఆయన గాంభీర్యం వల్ల అది బయటపడదు. ఆయన సాధారణంగా పాటించే మౌనాన్ని పక్కకు నెట్టి కొన్ని గంభీరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. మానవ మనస్సు లక్షణం గురించి, భగవంతుని యొక్క రహస్యం గురించి, వారు ఎంతో అరుదుగా ఉపయోగించే సిద్ధుల గురించి చెప్పేవారు. కానీ ఆయన మాట్లాడడం మొదలుపెట్టగా మధురమైన ఆ గొంతును, జ్యోతిర్మయాలైన ఆ నేత్రాలను గమనిస్తూ ముగ్ధుడనై కూర్చుండేవాడిని. వారు పలికే ప్రతి పలుకు నిత్య సత్యాంశాన్ని కలిగి ఉండేది. మహర్షి సమక్షంలో భద్రత, అంతరంగిక శాంతి అనుభవమయ్యేవి. ఆయన విరజిమ్మే ఆధ్యాత్మిక తరంగాలు విశ్వవ్యాప్తమయ్యేవి. ఆయన బోధించే ప్రగాఢమైన సత్యాలు ఆయన మూర్తిలో గుర్తించడం అలవర్చుకున్నాను. ఆయన చుట్టూ ఉండే పునీతమైన వాతావరణం వల్ల అవాక్కయ్యేవాడిని. వర్ణనాతీతమైన దైవకమూర్తి ఆయనది. ఆ జ్ఞాని పలికిన ప్రతి పలుకును వ్రాసుకోవచ్చు, అచ్చు వేయించుకోవచ్చు. కానీ సుగంధాన్ని విరజమ్మే ఆయన ఆధ్యాత్మికతని ఎట్లా వర్ణించడం? కష్టపడటం వల్ల, అనుభవం వల్ల కలిగిన ఆయన జ్ఞానంతో నిండిపోయేది ఆయన దరహాసం. దానిని ఎట్లా మరువగలం? ఇతరులను అర్థం చేసుకోవడంలో ఆయన కన్నా అధికులు ఎవ్వరూ లేరు నా ఎరుకలో. మన మార్గాన్ని సుగమం చేసే పలుకేదో ఆయన వద్ద నుండి వస్తుంది. ఈ పలుకు మన అంతరాంతరాలలో మెదలిన దాని వలె ధ్వనిస్తుంది. నా స్మృతి పదంలో మహర్షి పలుకులు దీపకాంతుల వలె మెరిసిపోతాయి. అరుదుగా కలిగే జ్ఞానులతో కలిగిన సమావేశాల నుండి బంగారు ఫలాలను సేకరిస్తుంటాను అని ఒక అమెరికన్ రచయిత తన డైరీలో వ్రాసుకున్నారు. ఈ మహనీయునితో సమావేశాలలో గంపెడు ఫలాలను కోసుకున్నాను నేను. ఇది యథార్థం. యూరప్లోని అత్యుత్తమ తాత్వికులు ఆయన ముందు దిగదుడిపే. ఏ మెసేజ్ ఫ్రమ్ అరుణాచల అనే తన 4వ గ్రంథంలో బ్రంటన్ ఇట్లా వ్రాశారు. నా నిధిని నేను కనుగొన్నాను. వేరొక దాని అవసరం లేదు. భారతదేశపు ఆఖరి ఆధ్యాత్మిక మేరువులలో ఒకరైన అరుణాచల ఋషిని సందర్శించాను. భారతదేశంలో శిష్యుడు గురువు పాదాల చెంత కూర్చుంటాడు అని అంటారు.
అదేవిధంగా నేను అరుణాచల ఋషి చెంత కూర్చున్నాను. ఒక అద్భుతమైన అనుభవం వల్ల మానవుడు ఎంతటి దైవికమైన అమరమైన నైజం కలవాడో గ్రహించాను. అంతకన్నా ఏ ఉత్కృష్టమైన అదృష్టం అల్పమానవులకు కావాలి? ధ్యానమగ్నులైన ఆ మహర్షి నిశ్చలులు, నడి సముద్రంలో అచలమైన ఏ కదలిక లేనివారు. ఈ లోకపు కోలాహలాన్ని తట్టుకోలేక అట్లా కూర్చున్నారని మూర్ఖులమై మనం భావిస్తున్నాం. కానీ ఆయన దీనిని ఎంతో అధిగమించారని గ్రహించం. మహర్షి ఎంత సరళంగానో కష్టం మనిషిని సృష్టికర్త వైపు తిప్పుతుంది అన్నారు. ఆ 4 ముక్కలు ఎంత తాత్విక చింతనతో నిండిపోతాయి. అవేవో సూక్తులేమో అనుకుంటాం. నిజమే, అవి మామూలు సూక్తులే. కానీ ఆ పలుకులు ఉచ్చరించినది భగవంతుని సమీపాన గల క్షేత్రాలని చేరిన ఒక మహనీయుడు. ఆ క్షేత్రాలు మనకి అందేవి కావు. నోట్బుక్స్ ఆఫ్ పాల్ బ్రంటన్ నుండి ఈ క్రింది భాగాలు. భూమి మీద అరుదుగా మసలే విశిష్ట వ్యక్తులలో ఒకరు శ్రీ రమణ మహర్షి. అటువంటి వారు మరెవ్వరికి నకళ్ళు కారు. ఎవరికి వారే విశిష్టులు. వారి సమ్ముఖంలో కూర్చున్నప్పుడు వేరొక గౌళానికి చెందిన వ్యక్తి ఎదుటనో, లేక మానవుడే కాని ఒక జాతికి చెందిన వ్యక్తి ఎదుటనో ఉన్నామనిపిస్తుంది. శూన్యంలోకి చూస్తున్న మహర్షి కళ్ళల్లోకి తేరిపార చూస్తున్నప్పుడు అరిస్టాటిల్ ఇచ్చిన సలహా జ్ఞాపకం వచ్చింది. మనం అమరులైపోయినట్టు బ్రతుకుదాం. ఈ మహర్షి అరిస్టాటిల్ గురించి విని ఉండకపోవచ్చు, కానీ ఆయన సలహాను తూచా తప్పకుండా పాటిస్తున్నారనిపించింది. ది సైలెంట్ పవర్ నుండి ఈ క్రింది భాగాలు. 1. ఒక ఉన్నత శక్తికి మాధ్యమమైన నిర్మలుడు హాలులో సోఫా మీద చేరగిలపడి కూర్చున్న మహర్షిని దర్శించి 40 సంవత్సరాలు గడిచాయి. అంతటి కాల వ్యవధి తర్వాత అప్పటి స్మృతులు పోతాయి, లేదా చాలా వరకు మాసిపోతాయి. కానీ ఈ విషయంలో అటువంటిది ఏమీ జరగలేదని నిజంగానే చాటగలను. పైగా ఆయన వదనం, అందులోని భావం, ఆయన మూర్తి, పరిసరాలు అప్పటి వలనే ఇంకా స్పష్టంగా ఉన్నాయి. అంతకన్నా ముఖ్యమైనది ఇది. ఇప్పటికీ ముఖ్యంగా నేను ధ్యానానికి ఉపక్రమించినప్పుడు వారి దేదీప్యమానమైన ఉనికి అతి సన్నిహితంగా ఉన్నట్లనిపించేది. ఎన్నో ఒడిదుడుకులతో ఎన్నో దేశాల పర్యటన చేస్తూ నా కాలం గడిచింది. వీటన్నిటి నడుమ మహర్షి గురించిన అనుభూతి చెదరకుండా నిలిచిపోయింది. ఆయన సామాన్య యోగే అయి ఉంటే అది దుస్సాధ్యం. ప్రాక్పాశ్చిమ దేశాల యోగులను, అసాధారణమైన వ్యక్తులను నేను కలుసుకున్నాను. మహర్షి స్థానాన్ని ఆయన భక్తులు ఎలా నిర్ణయించుకున్నా నాది మాత్రం స్వతంత్రమైన పక్షపాతరహితమైన అభిప్రాయం. ఆశ్రమపు ప్రారంభ దినాలలో ఆయనతో ఏకాంతంగా సంభాషించగలిగాను. ఆ రోజులలో అది సాధ్యమయ్యేది. క్రమేపీ ఆయన కీర్తి వల్ల సందర్శకుల సంఖ్య ఎక్కువ అవుతుండటం వల్ల ఆ ఏకాంత సంభాషణలు అసంభవమయ్యాయి. నా అభిప్రాయం ఆ సంభాషణల మీద, ఆయన జీవన విధానం మీద ఆధారపడింది. వీటన్నిటి వల్ల ఒక యథార్థం స్పష్టమైంది. ఆయన ఏ అతిలోక శక్తికో ప్రతినిధి అని, ఆ శక్తి ప్రసారానికి ఒక మాధ్యమం నేను. అప్పుడు బాహ్యంగా ఏమీ జరగలేదు. భౌతికంగా ఏ అతీంద్రియ శక్తి కనపడలేదు. కానీ మానసికంగా ఏదో పరివర్తన జరుగుతున్నట్టు తెలిసేది. ఇది అంతరంగంలో ఏమి జరగబోతుందోనన్న ఎరుకలేని భౌతికవాదులకు, విమర్శలలో కూరుకుపోయిన వారలకు గోచరించేది కాదు. ఆ పరివర్తన స్ఫూర్తి గొల్పేది, లేవనెత్తేది. ఆ సున్నిత మనస్కులని కొంతైనా అహంకారం నుండి వెలుపలకి తీసుకువెళ్ళేది. 2. ఆధ్యాత్మిక జ్యోతి. నేను మొట్టమొదటిసారిగా సమాధ్యవస్థలో ఉన్న మహర్షిని సందర్శించిన నాటి నుండి నేను ఏ దేశంలో పర్యటిస్తున్నా నా మనసు తిరువన్నామలైలోని మహర్షి వైపు మొగ్గేది. ఎక్కడున్నా మెక్కా వైపు ప్రార్థనకై తిరిగే మహమ్మదీయుని వలె. ఈ ప్రపంచపు అరణ్యంలో నాకొక పుణ్యస్థలం ఉన్నదని నాకు తెలుసు. మహర్షి పాదాల చెంత ఒక ఆధ్యాత్మిక జ్యోతిని పుచ్చుకొని పశ్చిమ దేశాలలోని జిజ్ఞాసులకు తీసుకువెళ్ళాను. ఆ జ్యోతికి వాళ్ళెంతో ఆతురతతో స్వాగతం పలికారు. ఆ జ్యోతిని తీసుకుపోవడం తప్ప నేను చేసిందేమీ లేదు. ఆ జ్యోతిని వెలిగించింది మహర్షి. దానివల్ల పాశ్చాత్యులు ఏ లబ్ధిని పొందినా అది ఆయన వల్లనే. నేను కేవలం ఆ జ్యోతిని మోసుకుపోయిన అతి సామాన్యమైన బంటుని మాత్రమే. హరే రమణ.